ఒకటి రెండు హిట్స్ వచ్చినా పర్లేదు, ఒకటి రెండు ఫ్లాప్స్ వస్తేనే హీరోయిన్స్కు అసలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆఫర్స్ వస్తాయో రావో అని కంగారు మొదలవుతుంది. పైగా కృతి శెట్టి, పూజా హెగ్డే పీక్ స్టేజ్ చూసి ఫ్లాప్లతో డీలాపడి టాలీవుడ్ను వదిలేశారు. ఇక్కడ మీనాక్షి పరిస్థితి కూడా అలాగే అవుతుందని బాధపడ్డారు ఫ్యాన్స్. కానీ సంక్రాంతి సీజన్ మీనును సూపర్గా సేవ్ చేసింది. అందుకే ఈసారి గ్రాఫ్ పడిపోకుండా చూస్తోంది. గుంటూరు కారంలో మహేష్ కు జోడీగా కనిపించిన తరువాత టాలీవుడ్ లో మీనాక్షి డేట్స్ కు ఎక్కడలేని డిమాండ్ కనిపించింది. దాంతో లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాఖీ లాంటి చిత్రాలకు వెంటనే డేట్స్ కేటాయించింది మీనాక్షి. సంక్రాంతికి వస్తున్నాంతో తన కెరీర్ కు కావలసిన బ్లాక్ బస్టర్ అందుకుంది మీనాక్షి. అందుకే ఎక్కడా తొందరపడటం లేదు. అంతకు ముందు చేసిన మిస్టేక్స్ మరోసారి రిపీట్ కాకూడదు అని ఫిక్స్ అయ్యింది. అందుకే ఆచీతూచి కొత్త సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ప్రస్తుతానికి చేతిలో మెగాస్టార్ బిగ్ మూవీ విశ్వంభర ఉంది. అలాగే అనగనగా ఒక రాజు చిత్రాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ముందుగా విశ్వంభర ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే అనగనగా ఒక రాజు మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇవి కాకుండా మీనాక్షి ఇప్పుడు నాగచైతన్య సరసన నటించేందుకు డేట్స్ కేటాయించిందట. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో మోస్ట్ స్టైలిష్ లుక్ లో తెరకెక్కబోతున్న ఈ మూవీకి సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.